కాపులుప్పాడులో అస్థిపంజరం లభ్యంపై నార్త్ ఏసీపీ అప్పలరాజు బుధవారం మీడియాతో పలు విషయాలు వెల్లడించారు. మోతి అప్పన్న కుమారుడు మోతి దుర్గాప్రసాద్ తన తండ్రి కనిపించడం లేదని ఇటీవల ఆనందపురం పిఎస్లో మిస్సింగ్ కేసు పెట్టినట్లు తెలిపారు. ఈ కేసుపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఆయన అన్నారు. పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కాపులుప్పాడ కల్లాలు ఓపెన్ ఏరియాలో ఆర్ఎన్పి లేఅవుట్ ప్రాంతంలో ఉన్నామండి. మనం ఇక్కడికి ఈరోజు మార్నింగ్ మా పోలీస్ టీము కొంతమంది పర్సన్స్ వచ్చేటికి ఇక్కడ ఒక లేఅవుట్ సైట్లో ప్లాట్లో చుట్టూ బౌండరీ 6 అడుగుల వరకు ఉంటుంది. అందులో లోనికి వెళ్ళి చూసేటికి కొంత ఈ మనిషి తాలూకా పుర్రె ఆ తాలూకా బోన్స్ అవి కూడా ఖాళీ ఆఫ్ వారెంట్లో కొన్ని రెమినెంట్స్ మిగిలి ఉన్నాయి. అక్కడ కొన్ని పూసలు కూడా పడి ఉన్నాయి. ఒక ఫోటో కూడా ఉన్నది. ఈ అన్నిటి ఆధారాలు చేస్తే మాకు ఒక కేసు ఉన్నదండి ఆనందపురం పోలీస్ స్టేషన్లో. గత 10వ తారీఖున పెందుర్తికి సంబంధించిన మోతు అప్పన్న అని చెప్పేసి ఒక 50 సంవత్సరాలు ఉంటాయి. ఆయన మన జ్యోతిష్యం చెప్పుకొని కొన్ని ప్రాంతాలన్నీ తిరుగుతుంటాడు డోర్ టు డోరు. ఆ పర్సన్ సంబంధించిన ఆనవాళ్ళు ఇక్కడ దీన్ని బట్టి ఇక్కడ దొరికిన ఆనవాళ్ళు బట్టి కొన్ని మ్యాచ్ అవుతున్నాయని వాళ్ళ కుటుంబ సభ్యులు చూపించడం జరిగింది. వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఇవి ఆ ఆనవాళ్ళే అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అందులో భాగంగా ఆ కేసుకి ఈ కేసుకి ఏమైనా కనెక్షన్ ఉన్నదా, ఈ పర్సన్ ఎవరు ఏం జరిగింది, ఇక్కడ ఏ విధంగా ఏ మనిషికి సంబంధించినవి అని చెప్పేసి మేము ఆధారాలు సేకరిస్తున్నాం. మా క్లూస్ టీం వచ్చిందండి. మా భీమిలి సిఐ గారు అలాగే ఆనందపురం సిఐ గారు మా టీమ్స్ అన్నీ కూడా వచ్చి ఈ ఆధారాలన్నీ సేకరిస్తున్నామండి. ఆ మిస్సింగ్ కేసు పర్సన్కి ఇక్కడ కాలి పడి ఉన్న మనిషి శరీర భాగాలు ఒకటా కాదా ఇవన్నీ కూడా ఇది కనెక్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్ళవలసిన బాధ్యత మా మీద ఉన్నది. అవన్నీ సేకరిస్తున్నామండి. అతి త్వరలోనే దీన్ని ఫైనలైజ్ చేస్తాం. దీనికి బాధ్యులు ఎవరో కూడా వాళ్ళని పట్టుకొని చట్టం ముందు నిలబెడతాం. మీరు వివరాలు సేకరిస్తామని చెప్తుంటారు. ఇప్పుడు ఎవరైతే ఒక పర్సన్ ఉన్నారో ఆయన కంపల్సరీగా